ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 3వ సామెత 32వ వచనములో దేవుడు రాయించినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొనగలిగితే, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులకి ఆయన ఎప్పుడూ తోడుగా ఉండే దేవుడే. కొన్నిసార్లు నీ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి ఒకవేళ నువ్వు మనస్తాపం చెంది, నేను ఇంత యథార్థంగా ఉంటూ ఉన్నాను, నేను ఇంత భక్తి చేస్తూ ఉన్నాను, నా జీవితంలో దేవుడు ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టాడు అనేటటువంటి ఒక ఆలోచన నీలో ఒకవేళ దుష్టుడు కలుగచేస్తూ ఆ విధంగా ఒకవేళ బలహీనపడుతున్నట్లయితే, ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఖచ్చితంగా యథార్థంగా ఉన్న నీకు నా దేవుడు తోడై ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, యోబు యొక్క యథార్థ ప్రవర్తన చివరి వరకు యోబుని దేవుడు ఎక్కడ విడిచిపెట్టినట్లుగా మనకి కనిపించదు. దేవుడు ఎప్పుడు కూడా యథార్థవంతుల్ని విడిచిపెట్టడు. యోబు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నా తన స్నేహితులే తనని ఎన్నో రీతిలుగా మాటల చేత బాధపెట్టినా చివరికి తన భార్యే దేవుణ్ణి దూషించి విడిచిపెట్టి మరణమమ్మని మాట మాట్లాడినప్పటికీ కూడా యోబు తన యథార్థ ప్రవర్తనని విడిచిపెట్టలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకనంటే దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో తోడుగా ఉండడం వల్ల ఆయన యథార్థ ప్రవర్తన దేవుడు ఎక్కడ ఆయన్ని విడిచిపెట్టనీయకుండా చేసింది. కాబట్టి యోబు పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి రెండంతలుగా ఆయన జీవితంలో పొందుకోగలిగాడు. ఈరోజు యథార్థంగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నీకు తోడయుండి నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు సహాయం చేసేవాడిగా, నువ్వు వెళ్ళే మార్గాన్ని సరళపరిచేవాడిగా, నీ ప్రతి ఇరుకులో ఇబ్బందులో నీకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఈ దినాన దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన నీ బిడ్డలను ప్రేమించి మీరు వారి కొరకే సిద్ధపరిచి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. యథార్థవంతులకు నువ్వు తోడుగా ఉండే దేవుడు గనుక నిశ్చయముగా అయా వారి యొక్క యథార్థ భక్తి జీవితంలో వారికి ప్రతి క్షణం అనుక్షణం మీరు తోడై నడిపించి వారి పనుల్లో, ప్రయత్నాల్లో, వారి యొక్క ప్రయాణాలలో నీ కాపుదల అనుగ్రహించి నిశ్చయముగా నీ సన్నిధి వారికి తోడై నడిపించి సహాయం చేసి బలపరిచి ఈ దిన దీవులతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక.